ముఖ్యంగా అధికారులకి, అదేవిధంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా విప్లవ వందనాలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. జమ్మిబండ స్థానికేతరులు ఖమ్మం అందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఖమ్మం జిల్లాకి తలమానికం. ఎందుకంటే 1953లో ఖమ్మం జిల్లా ఏర్పడింది. అంతకుముందు వరంగల్ తాలూకాలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా చైతన్యమైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఏది చేసినా కానీ సంచలనమే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధికారులు జాగ్రత్తగా వహించి ఏది ఇచ్చినా ఏదన్నా కావచ్చు, అది ప్రజా వ్యతిరేకంగా సంబంధించి ఏదైనా కావచ్చు, అంతిమంగా తలదించుకోక తప్పదు. కాబట్టి మీరు ఇక నుంచైనా ప్రజలు మేలు చేసే విధంగా పరిపాలన చేయాలనేది మా కాన్సెప్ట్. ఇక్కడ ఉన్నటువంటి జమ్మిబండ దసరా రోజు కావచ్చు, ప్రతి సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గుడి డెవలప్మెంట్ కోసం మీరు ప్రయత్నాలు చేయండి. కానీ గుడి పక్కనే బార్ షాపుని తెచ్చిపెట్టడం ఎంత దుశ్చర్య అంటే అది హిందూ సాంప్రదాయం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, సబ్కా మాలిక్ ఏక్ హై. ఎందుకంటే ఏ దేవుడైనా అందరికీ అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. భారతదేశంలో విభిన్న సంస్కృతుల సమ్మేళనం మన భారతదేశం. ఎక్కడికి చూసినా అందరం అన్నదమ్ముల లెక్క ఐక్యతగా ఉండాల్సిన వ్యవస్థలో మనం ఉంటున్నాం. భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతుల సమ్మేళనం. అలాంటిది మీరు తీసుకొచ్చి జనసంచారం మధ్యలో ఉన్నటువంటి ఖమ్మానికి నడిబొడ్డు అయినటువంటి జమ్మిబండ సెంటర్లో మీరు బార్ షాపు పర్మిషన్లు, వైన్స్కి డీమార్ట్ అన్నట్టుగా వైన్ మార్ట్ అనేది ఇచ్చారంటే దీనికి సంబంధించి దేవాదాయ శాఖ వారు ఏం చేశారు, ఎక్సైజ్ శాఖ వారు ఏం చేశారు, ఇచ్చేటప్పుడు పరిశీలించలేదా? నిన్న నవభారత్ వాళ్ళు వెళ్ళి ఇది ఏదైతే అభినవ్ భారత్ వాళ్ళు వెళ్ళి మీడియా వాళ్ళు ఎక్సైజ్ శాఖ వారిని అడగగా వారు అంటారు ముఖం చాటేసుకొని రేపు చెప్తామండి మాకు తెలియదండి అంటారు. అంటే దేవాదాయ శాఖ ఏం చేసింది, ఎక్సైజ్ శాఖ ఏం చేసింది? ఇచ్చేటప్పుడు కనీసం అది ఎక్కడ రూల్స్ ప్రకారంగా ఒక 500 మీటర్ల దూరంలో ఊరికే బయట పెట్టమని చెప్పేసి నామ్స్ తీసుకొచ్చారు. 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి బార్ షాపులు ఎంతసేపటికి ధనార్జనే ధ్యేయంగా అధికారులు పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి యువత గంజాయి, డ్రగ్స్కి మంచినీళ్ళు తాగుతున్నారు. మీరు ఇవన్నీ కట్టడి చేయకుండా ఉన్నవారిని ఇంకా చెడగొట్టే విధంగా ఇక్కడ 24 గంటలు కూడా సాఫ్ట్వేర్ హబ్, ఇక్కడే ఐటీ హబ్ కూడా ఇల్లందు క్రాస్ రోడ్లో ఉంది. ఇక్కడ నుంచి అనేక మంది ఎంప్లాయీస్ మహిళలు 2 3 వెళ్తారు. ముస్తాఫానగర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఈ అన్నిటికి కూడా మెయిన్ జంక్షన్ ఏంటంటే జెడ్పీ సెంటర్లో జమ్మిబండ ఖమ్మానికి తలమానికం. అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి వారందరూ మహిళలు భయం లేకుండా తిరిగే పరిస్థితిని భయాందోళనకు గురి చేసే విధంగా మీరు ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డారు. కాబట్టి అంతిమంగా ఇది మీరు రద్దు చేశారు. అయినా కానీ భవిష్యత్తులో మీరు ఎక్కడైనా జనసంచారంలో బార్ షాపులు కానీ వైన్స్కి కానీ మీరు పర్మిషన్లు ఇవ్వద్దు దయచేసి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అన్ని పార్టీలు అంటే భౌతికంగా ఇక్కడ పార్టిసిపేట్ చేయకపోవచ్చు, కానీ అందరూ కూడా ఫోన్లు చేసి ఎక్కడికక్కడికి మాట్లాడారు. వారందరికీ అదేవిధంగా స్థానిక జమ్మిబండ స్థానికులందరికీ, ఖమ్మంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మీడియాలు, సోషల్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా పోలీసు వారు అందరూ కూడా సహకరించి దీన్ని రద్దు చేయించారు. కాబట్టి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు నానబాల రామకృష్ణ, ఏఎఫ్ ఖమ్మం జిల్లా సెక్రటరీ, సిపిఐ యూత్ వింగ్.